హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక నిజమైన దెయ్యాల ప్రపంచంలోకి వెళదాం రండి. ఫ్రెండ్స్, మా పెద్దమ్మకు హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్లో ఉంది అని కబురు వచ్చింది. రాయచోటి వాళ్ళ ఊరు. మేము సడన్గా కారులో బయలుదేరాము. వాళ్ళు చెప్పడమే 7కో 8కో చెప్పారు, సాయంకాలం రాత్రి. వెంటనే హడావుడిగా బయలుదేరాము. అలా వెళ్తూ వెళ్తూ అది గువ్వల చెరువు కూడా దాటిపోయింది. పోతూ ఉన్నాము. పోతుంటే రోడ్డుకు అడ్డంగా ఎవరో చుట్ట కాల్చుకుంటూ వస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా ఏమన్నా ఇతనికి ఎందుకు భయం లేదు అనుకుంటూ కోపంగా మాలో మేమే తిట్టుకుంటూ పోతున్నాం. డ్రైవర్కు చెప్పాను, మెల్లగా పోనివ్వు, అతడు ర్యాష్గా వస్తున్నాడు అని. సరే మేడం అని అన్నాడు డ్రైవర్. అలా వెళ్తూ ఉన్నాం మేము. బాగా అడవులు, దట్టమైన అడవులు ఉన్నాయి అక్కడ. అడవులు గుండా పోతూ ఉన్నాం. చుట్టూ చిమ్మ చీకటి, అస్సలు ఏమీ కనిపించడంలా. అలాగే పోతున్నాం. మాకు ఎవరో ఒకరు చేతిలో ఏదో ఉంది, లైట్ లాగా అనిపించసాగింది. వస్తూ ఉన్నారు దగ్గరికి. వచ్చి కారు దగ్గరికి వస్తున్నారు. వచ్చి ఆగండి ఆగండి అంటూ ఉన్నారు. నేను అక్కడ కొంచెం దూరంలో దిగాల్సి ఉంటుంది, నాకు అర్జెంటు, ఎక్కించుకుంటారా అని అంటూ అడిగాడు అతను. లేదు, మేము ముందే మాకు చాలా అర్జెంటు పని ఉంది, వెళ్ళాలి అని అన్నాం మేము. ఎలా వెళ్తారు మీరు అస్సలు నన్ను దాటుకొని? ఏమన్నా మీరు ఆలోచిస్తున్నారా కొంచెమన్నా? ఎవరు అనుకుంటారన్నారు నన్ను అని వ్యంగ్యంగా అన్నాడు. ఎవరైతేమి, నువ్వెవరైతే మాకేం అవసరం, మా పాటికి మేము వెళ్ళాలి, మాకు పనులు ఉన్నాయి అనుకుంటూ అత్యవసరం ముందుకు పోనించసాగాను. అంతే, ఒక చేత్తో గట్టిగా బలంగా టైర్ పట్టేసుకున్నాడు. పడతానే కారు టెన్షన్గా ఆగిపోయింది. ఇదేమిటి విచిత్రం, ఒక చేత్తోనే కారు ఆపేసినాడు, ఎంత శక్తి ఉంది ఇతనికి అనుకుంటూ కోపంగా అతని వంక చూశాము. చూస్తూనే అతను ఏమీ భయపడినట్టు, అస్సలు ఎంతో నిర్లిప్తంగా మాపైకే కోపంగా చూస్తూ, ఎలా వెళ్తారో వెళ్ళండి అన్నట్టు చూస్తున్నాడు. అంటున్నాడు ఆ మాటే, ఎలా వెళ్తారో వెళ్ళండి అన్నాడు. మేము ముందు డ్రైవర్ చెప్పాము. డ్రైవరు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు, ఏమీ అర్థం కావడంలా, ముందుకే పోవడంలా బండి అలాగే ఆగిపోయింది. ఇంకా చేసేది ఏం లేక అతన్ని కూడా ఎక్కించుకున్నాం కారులో. అలా వెళ్తూ ఉన్నాం మేము. ఉన్నట్టుండి అతను మా పక్కన అస్సలు లేడు, మాయమైపోయాడు. ఎవరో ఏంది విచిత్రం అనుకుంటూ అట్లా వెనక మొత్తం కలిగి చూసాము, ఎవరూ లేరు అక్కడ. అయినా ఇదే విచిత్రం, అయినా అతని వల్ల మాకే హాని కలగలేదు. అనుకున్న చోటుకి గబగబా